ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఏంటిది అని అంటే ఒక్కొక్క లీడర్ అని కూడా కాదు, తెలంగాణకు కొట్లాడే ప్రతి ఒక్కరు ఆ కాల్లోకి వచ్చి నాట్ ఓన్లీ అమెరికా, కెనడా అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళి కూడా జాయిన్ అవుతున్నారు. ఇండియా నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళని క్వశ్చన్స్ అడిగి, నేను ఒక 3 days నుంచి కాల్లో వెళ్తున్నాను. సురేష్ రెడ్డి గారు వచ్చినుండే, కిషన్ రెడ్డి గారు వచ్చినుండే, వీళ్ళందరూ అంటే వాళ్ళ అభిప్రాయము ఏంటిది ఎలా అనేది. మోహన్ అయితే యాక్చువల్గా కాల్ రన్ చేసేది ఎవరు? మోహన్, విజయ్, యా. సో మేము అది కాల్కి తరఫు నుంచి తర్వాత కూడా ఆలోచించినాము. మన డాలస్ నుంచి చాలా తక్కువ మంది ఆ కాల్లో ఉండే, అంటే అనుకున్నాము చలో ఒక ప్రోగ్రామ్ పెట్టేసేసి మనం ఈ TV9 ఇది చాలా మంది ఆ కాల్లో ఏంటిది అని అంటే దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ వెన్ వి NRIs మాట్లాడుతుంటే. వాళ్ళకు చాలా కొద్దిగా మంచిగా కూడా అనిపించింది. సో అందుకనే ఈ ఒక గ్యాదరింగ్, ఇది మోస్ట్లీ గ్యాదరింగ్ కాదు, మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాము అని, ఏంటిది ఇప్పుడు పరిస్థితి ఏంటిది ఎలా ఉంది. సో మోహన్ అప్ టు డేట్ ఉన్నాడు. మోహన్ వచ్చి ఇప్పుడు పరిస్థితి ఎలా ఏంటిది తనకు కొన్ని ఇన్సైడ్ న్యూస్ కూడా తెలుసు. సో వి విల్ ఆస్క్ హిమ్ టు షేర్ వాట్ ఈస్ ఇన్సైడ్ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్. మోహన్, సారీ అండి, నా పేరు శశికాంత్ కనపర్తి. కొందరు మిత్రులందరికీ జై తెలంగాణ. యాక్చువల్గా మేము ఇప్పుడు మన శశి చెప్పినట్టుగా గత 50 days నుంచి ఈ తెలంగాణ యొక్క మూమెంట్ని అఖిలపక్ష సమావేశం కంటే ముందు నుంచి మేమంతా ఒక పార్టీ అనేకుండా, అంటే ఇక్కడ మన అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో TDF, ఆటా, వీళ్ళందరూ అంటే నాన్ ఆర్గనైజేషన్ హార్డ్ కోర్ తెలంగాణ పీపుల్. సో ఎవరైతే ఉన్నారో అందరం ఒక కాంక్రీట్గా ఒక ప్లేస్కి వచ్చేసి ఒక గ్రూప్ కాల్ చేసి, సో వాళ్ళందరం జాయిన్ అయ్యి, సో ఇంటర్నల్గా మన టాక్స్ స్టార్ట్ చేసి ఎవరెవరిని ప్రెజర్ చేయాలనేటువంటి ఒక దాంతో మేము అందరం కలిసి స్టార్ట్ చేసాము. సో మేము చాలామందిని అంటే ఎంటైర్ ఇండియాలో ఒక 200 members, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడాము, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ, సో అదర్ పార్టీస్ కూడా. సో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీఆర్ ఫోర్స్ఫుల్లీ వీ వాంట్ తెలంగాణ, ప్లీజ్ సపోర్ట్. సో మమతా బెనర్జీ ఇమీడియట్గా స్టేట్మెంట్ చేయడం కూడా జరిగింది. అది మీరు అందరూ చూసి ఉంటారు. బికాజ్ ఆఫ్ ఓన్లీ అది మన NRIs సక్సెస్. అది సో ఆ రిప్రజెంటేషన్ మన్మోహన్ సింగ్ గారు చేసాము, తర్వాత రాహుల్ గాంధీ చేసాము. రాహుల్ గాంధీతో ఒక 5 minutes మాట్లాడాము. సో వాడు ఒక్కడే మాట్లాడాలంటే వీ డెఫినెట్లీ సో వీఆర్ సపోర్ట్ తెలంగాణ సో అని పెట్టేశాడు. తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్న టైంలో మేము మా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి తెలంగాణలో పర్యటించిన సమయంలో మేము ఫోన్ చేసి ఐరేవల్ దయాకర్ రావు కడెన్సీ గారు పక్కకున్న టైంలో అడిగాము, నువ్వు తెలంగాణలో తిరుగుతున్నావు కదా, నీ ఉద్దేశం ఏంటి అని. నేను కంపల్సరీ తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నాను, 28 నాడు చూడని చెప్పాడు. ఆ లెటర్ కూడా ఫోర్స్ఫుల్గా లెటర్ కూడా ఇచ్చాడు. సో అది కూడా మన NRIs అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మన వంతు కృషిగా మనం చేస్తున్నాము. సో అందరూ దీనికి ఎంతో సమన్వయంతో ఎంత వాళ్ళ టైం అంతా అడ్జస్ట్ కూడా, సో అందరు చాలా వినయతగా మనం ఎంత చక్కగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందుకోసమని నేను అందరికీ, మనం తెలిసిన మిత్రులందరికీ నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. సో మన మిత్రులు కూడా డల్లాస్ నుంచి చాలామంది ఈ మధ్యలో చాలామంది ఫార్వర్డ్ అయితే, కొందరేమో తెలియలేక కొందరు రాలేకపోయారు, కానీ చాలామంది ఈ మధ్యలో చాలామంది వస్తున్నారు. సో మనం ఇప్పుడు అంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటి యూస్ఫుల్ అనేది కూడా కొందరు అనుకుంటారు. సో మనం ఇక్కడ అమెరికాలో ఉన్నాం కదా, సో మనం చేయాలి, కానీ దీని యొక్క ఎఫెక్ట్ చాలా అయింది. ఎంత అయింది అంటే లోకల్ లీడర్ కూడా చేయలేనంత ఆ ప్రెషర్ మనం చేయగలిగాం. ఓహో, మన NRI వాళ్ళు కూడా ఇంత స్ట్రాంగ్గా తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నారా అనేటువంటి దాన్ని ఆ మెసేజ్ని వాళ్ళకి కన్వే చేయగలిగినాం మనం. సో అది ఒక మన అంటే అందరి ఇంటలెక్చువల్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ అనేది నలుగురు ఒక బెంచ్ పైకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఎట్లా ఆచరించాలనేటువంటి ఒక మనకు అది ఉంటుందని చెప్పేసి మనం అందరూ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇన్ని రాత్రులు చేసినందుకు 3 daysలో మొత్తం యూటర్న్ అయిపోయింది.
సో అది మన అందరూ ఫాలో అవుతున్నారు. కానీ ఇంకా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు, మన చేతిలో చాలా ఉంది. సో నేను శశి స్టూడెంట్ యూనియన్తో మాట్లాడాడు. సో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని సజెషన్స్, సో ఎన్ఆర్ఐ నుంచి మనం ఎలాంటి బూస్టింగ్ చేయగలమైనటువంటి అన్ని, సో అది కూడా ఒక ఇంప్లిమెంటేషన్ అయింది. సో వాళ్ళ నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం, మన ఎన్ఆర్ఐగా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ నుంచి మనం ఏం చేయాలన్నటువంటి దాన్ని కూడా వాళ్ళకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో యాజ్ ఏ ఎన్ఆర్ఐగా మనం ఫిజికల్గా లేకున్నా మెంటల్గా వాళ్ళకి మారో సపోర్ట్ ఎట్లా అన్నటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. సో కిషన్ రెడ్డి, సురేష్ రెడ్డి ఒక్కొక్కరు 5 నిమిషాలు కూడా కాదు, కిషన్ రెడ్డి అయితే 15 నిమిషాలు ఉన్నారు. కిషన్ రెడ్డి, మన సురేష్ రెడ్డి ఇప్పటికి ఇది 5th టైం ఆయన మన కాన్ఫరెన్స్ రావడము. సో ఆయన ఎప్పుడు వచ్చినా ఒక 15 minutesలో మాట్లాడుతుంటాడు. సో ఈజ్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, అంటే హార్డ్ కోర్ తెలంగాణ. సో ఇప్పటికి కూడా ఆయన ఈజ్ ఏ కాన్ఫిడెంట్. సో నిజంగా మన తెలంగాణ ఇస్తారు, కాకపోతే వీళ్ళు ఇట్లాంటి వల్ల చేయడం జరుగుతుందని చెప్పేస్తే మేము ఆయనకు స్పష్టంగా చెప్పాము, మీరు కాంగ్రెస్ అనేటువంటి పదమే కాకుండా తెలంగాణను పదం పెట్టుకొని తెలంగాణలో తిరిగి గెలిచిన అయితే ఎన్ఆర్ఐగా మేము వచ్చి మీకు సపోర్ట్ చేసి గెలిపిస్తాము. సో ఏ రోజైతే కాంగ్రెస్ మనకు ఈ మన తెలంగాణ ప్రజలకు మనోభావాలను గౌరవించకుండా మనను ఒక మానసికంగా శోభ పెడుతున్నదో ఆ శోభని మీరు బయటికి రండి. మేము ఆ రకంగా కూడా మన ఎన్ఆర్ఐస్ నుంచి ప్రెజర్ చేస్తున్నాం. ఎందుకంటే అందులో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ తప్ప పార్టీలో ఉన్న వాళ్ళు మనతో ఆడుకో తెలంగాణ కావాల్సిన అట్లాంటి వాళ్ళని మనం పిక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే యాజ్ ఏ ఎన్ఆర్ఐగా మన వంతు కృషిగా, సో మనం అందరూ ఎంత వీలైతే అంత అందరూ కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి మనకు ఇన్పుట్ని, మనకు ఇంటలెక్చువల్ని, సో ఈవెన్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు అవసరమే మన ఇన్పుట్. సో యాజ్ ఏ ఎన్ఆర్ఐగా మన ఐడియాస్ని, మన ఇంప్లిమెంటేషన్ని డెఫినెట్గా షేర్ చేయాలి. ఎందుకంటే మన డెమోక్రసీలో మనకున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే చదువురానోడు ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు. సో ఇప్పుడు వాడు ఆఫ్లో వాడికి చెప్పిన అర్థం కాదు, చెప్పకుండా అర్థం కాదు. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏదో రకంగా ఒక వినేటోనికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ మెసేజ్ని 10 మంది పాస్ చేస్తున్నాడు. అది ప్రూవ్ అయింది మనకు. సో ఇప్పుడు మనం చేసిన మెసేజ్ ప్రూవ్ అయింది, నిజంగానే 50 daysలో మనం కష్టపడి ఎప్పుడు వృధా కాలేదు. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు ఇంటలెక్చువల్, మనకు పిఎం అకంచెల్లి, సో మన గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే వీఆర్ రీచింగ్ ప్రధానమంత్రి ఆఫీస్ కూడా. అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు మన తెలంగాణ నుంచి. దే ఆర్ వర్కింగ్ ఎక్సలెంట్. సో మనం ఇప్పటివరకు మనకు ఎవరికి తెలియదు ఇంతగా. సో మనకి ఏ మెసేజ్, మన రాజకీయ నాయకుల కంటే ఎక్కువ వాళ్ళ నుంచి మెసేజ్ వస్తుంది మనకి. సో వాళ్ళు ఇంటర్నల్గా ఏం చేయగలుగుతారు అని. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనకు సోఫర్ డిసిజన్ అయితే మన ఫేవర్లో ఉందని చెప్పారు. సో ఇంకా అది ఎంతవరకు తీసుకుపోతారు అనేది తెలియదు. సో మనం ఇప్పుడు ఎన్ఆర్ఐగా అంటే మనం అందరం కలిసి, సో ఇక్కడ ఎవరో లీడర్ కాదు, ఎవరు అది కాదు, అందరం వీఆర్ ఆల్ ఫర్ తెలంగాణ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఈ టైం మనది వాయిస్ రేజ్ చేసే టైం. ఎందుకంటే ఇప్పుడు మూమెంట్ వచ్చింది కాబట్టి. సో మన ఇక్కడ అందరికీ అన్ని పార్టీల అభిమానం ఉంటుంది. ఇప్పుడు నేను తెలుగుదేశం, టీఆర్ఎస్ మమ్మల్ని పర్టికులర్గా టార్గెట్ కూడా చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. మీ చంద్రశేఖర్ టీఆర్ఎస్ నాయకుడే వినట్లేదు అంటే మేము బల్ల గుర్తు చెప్తున్నాం. వీఆర్ నాట్ పార్ట్ ఎనీ, మీ ఓన్లీ తెలంగాణ ఇష్టము యాజ్ ఏ ఎన్ఆర్ఐ ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకు స్పష్టంగా క్లియర్గా చెప్పడం కూడా జరుగుతున్నది. సో ఈ అన్ని విషయాలు జరుగుతున్న తరుణంలో, సో మనకి 3 రోజులు ఈ యూటర్న్ జరిగిన తర్వాత కూడా మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. మేము 50 days, కానీ స్టిల్ మనకు ఫైట్ చేయడానికి టైం ఉంది. సో ఆ తరుణంలో మనం నైట్ మన శశి ఉన్నాడు, మన అడ్వకేట్ జనరల్ అసోసియేషన్ రాజేంద్ర రెడ్డితో మాట్లాడాము. సో రాజేంద్ర రెడ్డి కూడా, సో దే ఆర్ గోయింగ్ టు ఫైల్ విత్ రాజేంద్ర రెడ్డి, అడ్వకేట్ జనరల్ అసోసియేషన్ ఆయన. సో కేవీపీ మీద కూడా ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము ఆయనకు చెప్పాము అదే ఎన్ఆర్ఐగా. ఇప్పుడు ఎట్లుందంటే మన దగ్గర పొలిటికల్ సిచ్యువేషన్ ఆయన చెప్పే ప్రకారం అయితే ఆయన చాలా ట్రై చేస్తున్నాడు సైన్ చేయమని తెలంగాణ మినిస్టర్స్ని. మేము కేసు ఫైల్ చేస్తాం, మీరు సైన్ చేయండి, కానీ ఎవరు రావట్లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన మాకు ఎన్ఆర్ నుంచి ఒకటి సజెస్ట్ చేశాడు, మీరు ఈ లోకల్ లీడర్లో ఒక 10 members అయినా షూట్ చేయండి, అంటే మీరు క్యాప్చర్ చేసి సో మాకు చెప్పండి, సో మేము పోయి వాళ్ళతో సందేహం పెట్టించుకుంటాం అనేటువంటి దాన్ని చెప్తున్నారు. కాబట్టి నేను మన మిత్రులకి ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు శశి కిషన్ రెడ్డితో డైరెక్ట్ మాట్లాడారు, వాళ్ళు మన దామోదర్ నరసింహతో ఒకరు మాట్లాడారు. ఇట్లా చాలా ఇండివిజువల్ క్యాప్చర్స్ కూడా ఉన్నాయి అందరికీ.
సో దాన్ని ఇప్పుడు మనం ఆ వెపన్ ఇప్పుడు యూజ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు అది రైట్ టైం అన్నట్టు. ఆ రైట్ టైంలో సో ఇప్పుడు మనం షూట్ చేసుకుంటే సో వీ హ్యావ్ సమ్ అవుట్పుట్. సో అవుట్పుట్ చూస్తాం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడాల్సిన సమావేశం పర్పస్ ఏంటంటే ఎవరికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్రాలో చేసేటువంటి రాజకీయాలకు సో మనం ఇన్ని రోజులు కష్టపడ్డా అంటే 50 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పోరాటానికి ఇది రెండోసారి మోసపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే అయితే ఈ ఎన్ఆర్ఐ నుంచి సో మన యొక్క డిమాండ్ ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ తెలంగాణకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల పక్షాన చేరి మేము తెలంగాణ కోసమే ఉన్నామనేటువంటి విజయాన్ని ప్రూవ్ చేసుకోవాలి టైం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాళ్ళందరూ ఏదైతే తెలంగాణ వస్తుంది అనే టైంలో సో ప్రతి వాళ్ళు అందరూ కలిశారు. మనం ముఖ్యంగా నిన్న చూసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చేసిండే సమైక్య అదేంటి జై ఆంధ్ర ఉద్యమాన్ని పెట్టాడు ఫస్ట్. కానీ అది జై ఆంధ్ర వాళ్ళ సమైక్య ఆంధ్ర అయిపోయింది. అది ఇదే బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడే ఉండి పిసిసి అధ్యక్షుడు అంటే ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు అయినా వాడు ఆంధ్రాకు కాదు ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు. వాడు ఎక్కడ పోయి మాట్లాడడం కూడా అదే ఏమన్నాడు, మేము తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా పనిచేయదు, మా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మన ఏంది సమైక్యవాదానికి ఉండాలనే లెవెల్లో మాట్లాడుకుని వచ్చి నేనే ఫోర్స్ చేసిన వాళ్ళని చెప్తున్నాడు. సో మరి అట్లాంటప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? సో ఎందుకు మనకు డిసిసి శ్రీనివాసరావు ఉండే ప్రెసిడెంట్ ఎప్పుడు 2009లో. సో ఆయన ఏం చేయలేడు, అప్పుడు న్యూట్రలే ఉన్నాడు, తెలంగాణ లేడు సమైక్యవాదం అన్నాడు. కానీ అదే బొత్స సత్యనారాయణ ఇప్పుడు అంత బహిరంగంగా చెప్తున్నప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? సో అది మనం నిలదీసిన పరిస్థితి. ఇప్పుడు మనం ప్రతి వాళ్ళము ఎవరైనా మనకి ఎంత టైం దొరికితే అంత 1 మినిట్ అయినా పర్లేదు ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రతి వాడిని కంపల్సరీ క్యాప్చర్ చేయాల్సిందే. ఎందుకంటే మనము గత కొన్ని సంవత్సరాల నుంచి 1000 మంది పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో ఆయన చనిపోయేంత ఎంతంటే చీమకు చిట్టుకుట్టినట్టు కూడా లేదు పిల్లలు చనిపోయారు అంటే. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి దరిద్రపు రాజకీయ నాయకులను మన తెలంగాణ ఉంచుకొని మన తెలంగాణ అలాంటి రాదు. కాబట్టి ఈ టైంలో మనము యాజ్ ఎన్ఆర్ఐగా మనం కంపల్సరీ ప్రెజర్ పెట్టాల్సిన స్టేజ్ వచ్చింది. ఎవరిని వెళ్ళాలి, ఏ రాజకీయ నాయకుడు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పాలిటిక్స్ పార్టీ కానీ ఎవరినైనా మనం వదిలిపెట్టేకి వచ్చినా లేదు. ఇప్పుడు మనం అంత కృషి కంపల్సరీ చేయాల్సిందే. దయచేసి నేను మన మిత్రులకు ఏంటంటే కాన్ఫరెన్స్లోకి రండి, సో షేర్ చేయండి, మన ఐడియాస్ని కంపల్సరీ ప్రెజర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ మధ్యలో చూస్తున్నాం తెలంగాణలో ఒక ప్యాషన్ అయిపోయింది, తెలంగాణలో ఎట్లనే దోసుకోవచ్చని ఆంధ్ర పార్టీలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మన దరిద్ర పరిస్థితి ఏందో తెలియదు, మన ఆంధ్రలోకినే పనిచేస్తాను. ముఖ్యమంత్రి రాయలసీమడు మినిస్టర్స్ అంతా ఎక్కడి నుంచి ఉంటారు, కానీ మనం పనిచేసేంత మన ఆంధ్రలోకి చేస్తాను. సో మనం చెప్పేది ఏంటంటే వీళ్ళకు కూడా చెప్పాము, మనకు దామోదర్ నరసింహ కూడా చెప్పాము. సో ఇప్పుడు తెలంగాణ వస్తే కేసీఆర్ అయినా ఎవరైనా ఏమైనా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు, నువ్వెందుకు లీడ్ తీసుకుంటలేవని చెప్పాము. మన రాత్రి ఆయన దామోదర్ నరసింహని అడిగితే ఆయన యూటర్న్ తీసుకున్నాడు, అంతకుముందు చెప్పాడు నేను ముందుంటాను. సో ఇట్లాంటి రాజకీయ నాయకులు మనం టార్గెట్ చేసి తప్పకుండా వాళ్ళని బయట తీసుకొచ్చి మనం ఏంటంటే ఒక మెసేజ్, ఒక స్ట్రాంగ్ మెసేజ్ మన ఎన్ఆర్ఐ వాళ్ళని ఊళ్ళో మన జనాలకు ఇప్పుడు మన ఊళ్ళో నేనుతో 5 మంది ఉంటారు, 5 మందితో మనం వాళ్ళని ఎట్లా చేసి వాళ్ళని ఫోర్స్ చేయించాలి. ఈయన గ్రామాల్లో తిరగనియద్దు, గ్రామాల్లో రానియద్దు అన్నటువంటి విషయాన్ని మనం స్ట్రాంగ్ మెసేజ్ ప్రజలకు పంపితే మనం అట్లీస్ట్ ఒక పర్సన్, ఒక 5 మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళతో టార్గెట్ చేయించండి. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళలోకి రావద్దు, ఊళ్ళోకి వస్తే నిలదీయండి అని. సో అది ఒకటి. ఇంకోటి ఆంధ్ర పార్టీలు మన తెలంగాణకి వచ్చినాయి, ప్రతి వాడు మనల్ని మోసం చేయడానికి వస్తాడు. ఓకే, ఇవాళ కొత్త అప్పుడు చిరంజీవి వచ్చాడు ప్రవాస పార్టీ అని, సామాజిక తెలంగాణ అన్నాడు. సామాజిక తెలంగాణ అని చెప్పేసి 3 రోజులకి పోయి తెలంగాణ ఇక్కడ అన్నాడు. ఈరోజు జగన్ వచ్చాడు, జగన్ ఏమన్నాడు, మేము తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నాం అన్నాడు. తెలంగాణ మనోభావాలు, ప్రజల మనోభావాలు ఎక్కడున్నాయి? మీ కాళ్ళ కింద ఉన్నాయా? చెప్పండి, ఎక్కడున్నాయి? మీ కాళ్ళ కింద అడుగుని తొక్కుతున్నారు. అంటే జనాలను పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు. ఏ విధంగానైనా వాళ్ళను వాడుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళని డైవర్ట్ చేయవచ్చు. ఎందుకంటే మనం
వాళ్ళే స్వయంగా ప్రకటిస్తారు ఏమని, వాళ్ళు బానిసలుగా సర్కార్ కింద బతికారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అట్లా అని. ఎవడే మన సర్కార్ కింద మనం తిరగబడ్డాం, మనం సాధించుకున్నాం. అసలు మనం ఏదైనా కానీ కొట్లాడతోని ఉద్యమంతో ఒక స్ఫూర్తితో చేసుకున్నాం. ఎవరి కూడా కనిపింపు జరగలేదు. మనం చూసాం కదా సకల సమ్మె 30 రోజులు నిర్వీర్యంగా ఎలాంటిది లేకుండా చేసాం. మనం ఒక్క ఆంధ్రలో ఆస్తులు కానీ ఒక ఆంధ్రలో కొట్టడం కానీ ఎక్కడ కూడా వేయలేదు. ఇంకా మనిషికి అంతగా సాగం ఎక్కడ ఉండే చెప్పండి. సో అందుకోసమనే మన తెలంగాణకు ఏ రాజకీయ పార్టీ వాడు ఎవరు పని చేయకున్నా వాళ్ళు తెలంగాణ తిరగద్దు. అది తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, వైపీ కానీ, ఎవరైనా కానీ తెలంగాణ. ఎందుకంటే ప్రతి వాళ్ళు తెలంగాణ ఏజెండా పెట్టుకుని వస్తారు, కానీ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మాత్రం యూటర్న్ తీసుకుంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ వాళ్ళకు మేము ఏకే మహేందర్ రెడ్డి పోయేటప్పటికి, ఏకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల, ఏకే మహేందర్ రెడ్డితో గంట సేపు పెట్టుకున్నాం. మహేందర్ నువ్వు టీఆర్ఎస్లో టికెట్ అన్నందుకు నువ్వు బైకలకేను సంతోషించినావు. మేము ఒకటే క్వశ్చన్ పెడుతున్నావు అంటే నీకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు తెలంగాణకు మేము జగన్తో లెటర్ రాయించి పంపించు. తెలంగాణకు మేము అనుకూలంగా ఉన్నామని. జగన్ను మేము ఎన్నుకుంటాం. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు పెట్టుకోండి. నేషనల్ పార్టీ అవుతుంది మీది. రాయలసీమల మీద, తెలంగాణ మీద అయితే ఆంధ్రాల మీద అవుతుంది. ప్రతి ప్లేస్లో ప్రతిపక్షం ఉండాలి. మీరే గొప్పలు అవుతారు. అట్లాంటప్పుడు అది కాకుండా మీరు చేసేటువంటి రాజకీయాలు మమ్మల్ని మభ్యపుచ్చి పెద్దన్న పాత్ర పోయించు, లేకపోతే ఆర్టికల్ 3 ఎవరిని తెలియదు చెప్పండి. ఎవరు తెలియదు చెప్పండి. ఆర్టికల్ 3 ప్రపంచంలో రాజ్యాంగం అంబేద్కర్ రాసినప్పటి నుంచి తెలుసు. అవి కొత్త వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు ఒకటి చెప్పాలి, నేను తెలంగాణకు అనుకూలం ఉన్నా, లేదా తెలంగాణ నాకు వద్దు. ఈ కన్ఫ్యూజన్ అప్పుడు ప్రవాసాల్లో చిరంజీవి వచ్చినప్పుడు 2009 అది కన్ఫ్యూజన్ అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు. కాబట్టి నేనేమంటున్నానంటే మన తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణకు ఎవరైతే పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. తెలంగాణకు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎత్తుకోండి. కానీ మేనిఫెస్టోలో తెలంగాణ ఇవ్వాలని చెప్తారు, ఎలక్షన్ వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్తారు. పక్క తెలంగాణ టైంకి వచ్చినప్పుడు మాత్రం మేము కాదు. సో ఇట్లా ఎన్ని రోజులు మోసపోతాం మనం. అది అంటే ఇంతమంది విద్యావంతులు ఇప్పుడు మీరు నమ్మరు చేసి ఇప్పుడు కాన్ఫరెన్స్ వస్తుంది కదా, ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారు అంటే మన ఇంటెలెక్చువల్స్ అలా. సో ద బర్నింగ్ మీరు ఇంటే అప్పుడప్పుడు నిజంగానే మనకు అనిపిస్తున్నాడు వీళ్ళు ఎదురు కలిసి ఏం చేస్తారు అనేది. అంత బర్నర్ ఇక్కడ యుఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మన మిత్రులందరికీ మనం కూడా ఇక్కడ యూనిటీ ఉండాలి. యూనిటీ ఉండి ఏదైనా తెలంగాణ కోసం కంపల్సరీ చేయాల్సి వచ్చినప్పుడు సో వీ ప్రొటెక్ట్ అవర్ తెలంగాణ, వి సేవ్ అవర్ తెలంగాణ. వ్యక్తిగతంగా ఒకరొకరికి ఏది ఉన్నా అని మనం దాన్ని వీక్నెస్ మీద ఎప్పుడు తెప్పకూడదు. ఫోకస్ ఏంటంటే స్ట్రెంత్ మీద ఫోకస్ చేయాలి. సో నేను అనేది మనం ఇక్కడ కలిసి ఇప్పుడు ఈరోజు మన మిత్రులందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేసి ఏంటంటే ప్లీజ్ ఏదైనా విషయం వచ్చినప్పుడు తెలంగాణ కోసం వచ్చినప్పుడు సో ఎవరు పిలిచినా మనందరం గ్యాదర్ అయ్యి సో దానికి సపోర్ట్ ఏం చేయాలనేటువంటి దాని గురించి మాట్లాడుకొని మనకు తప్పకుండా తెలంగాణ సాధించే వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. తెలంగాణ రావాలి. సో నెక్స్ట్ మనం అంటూ పోతే తెలంగాణ బతకాలి, తెలంగాణలో బతకాలి. మనం అంటూ పోతే ఇండియా పోతే కానీ మన ప్లేస్కి పోతే, కానీ ఎవరి కింద బతకడానికి మనం అసలు పోకూడదు. ఇక్కడ నాకు చాలామంది ఇప్పుడు మేము కాన్ఫరెన్స్ చెప్తున్నారు కేవలం తెలంగాణ రాలేదని బాధతోనే మేము అమెరికాలో ఉంటున్నామని చెప్తున్నారు. అట్లా మీరు కాన్ఫరెన్స్లో చాలామంది ఉన్నారు, చాలామంది రకాల బిజినెస్ చేయాలన్నటువంటి ఇంతాజం ఉంది మనోళ్ళకు. కానీ ఏంటంటే ఆడికి పోతే వీళ్ళు ఆంధ్రలో మళ్ళీ ఎక్కడ తొక్కి పెడతారో, మన బిజినెస్ ఎక్కడ రాకుండా చేస్తారో అనేది. అట్లా చాలామంది రకరకాలు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఫైనల్గా అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు మిత్రులందరూ ఇక్కడ ఏంటంటే ఎవరికి నేను మళ్ళీ వినపోయిందంటే ఇక్కడ ఎవరు లీడర్ కాదు, ఏది పార్టీ కాదు. సో అందరికి ఉన్న ఇన్వెస్టర్స్ ఇంటెలెక్చువల్ని ఇప్పుడు ప్రూవ్ చేయండి. ఇది మన టైము. సో అందరూ వచ్చి ఒకరికొకరు వాళ్ళ అభిప్రాయం మాట్లాడుతున్నాడు. మీడియా మైకులు ముందు పట్టుకుని ఆ మధ్యలో డమ్మీ మైక్ అనేది పెట్టుకోండి. అది మీరు రియల్ మైక్. మీరు ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక అలా మాట్లాడతాం. ఎందుకన్నానంటే తను వెళ్ళిపోవాలి. అందరూ ఒక్కసారి అందరూ ఒకసారి ఇక్కడ స్టేజ్ దగ్గరికి వస్తే ఆయన ముందుకు వస్తారు. ఇక్కడ
రండి ఈ టేబుల్ కూడా ఎవరన్నా తీసేయండి. యా. ఇక్కడ చెప్పారా అన్న, భయ్యా పవన్. ఈ టేబుల్ ని ముందు చెప్పి ఆ టేబుల్ లాగా పక్కన పెట్టండి. కొంచెం వెనక్కి వెళ్ళండి. లైట్ ఎవరు అడ్డు రాకండి. మీ కేసు మీద లైట్ పడండి. అంటే వీళ్ళు రాకపోతే మీకు అడ్డు దానికి లైట్ ఇట్లా పెడదామా? దట్స్ ఫైన్. ఇప్పుడు మనం మీరు సెటప్ చేయాలి. మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే మాట్లాడతారో ఇక్కడికే రండి, సెంటర్లో రండి. భయ్యా పవన్ అవును పవన్ ముందుకు రండి. మాట్లాడే వాళ్ళు కొంచెం ముందుంటే ఈజీగా ఉంటుంది. పవన్ ఒక్క నిమిషం జస్ట్ మీరు అట్లా ఉండండి, మేము పెయిన్ చేసుకుంటాం జనాలు. యా. ఇప్పుడు ఒక్కసారి జై తెలంగాణ అంటే అందరూ జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! అది పవర్ కావాలి. ఏం భయ చికెన్ బిర్యానీ అట్లా రెడీ. స్పీకర్స్ మీ ఒక్కొక్క స్పీకర్కి 1.5 మినిటే అందరూ 1.5 మినిట్ టైం చూసుకొని మాట్లాడండి. మీరు చెప్పాల్సింది క్లుప్తంగా నీట్గా కంటెంట్ మీరు ఫోకస్ చేసి చెప్పండి. అండ్ ఇంకోటి మీరు అపీల్ చేయండి ఇండియాకి. యా. మీరు ఇండియాలో అపీల్ చేయడం ఎవరైనా అథారిటీస్కి లేదా జనాలకి మీ సజెషన్ ఎన్ఆర్ఐస్గా వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు అచీవ్ బై దిస్. అండ్ ఈరోజు స్టార్టింగ్ మీరేనా అప్డేట్ చేస్తుంది ఈరోజు ఈవెంట్ గురించి మీరు అప్డేట్ చేయండి. అసలు ఈరోజు ఎందుకు పెట్టుకున్నారు ఈవెంట్, ఏం చేస్తారు, ఎందుకు, వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్, అది మేము రాసుకుంటారు స్క్రిప్ట్లో ఎక్కడ చెబుతున్నాం. మీరు జస్ట్ మీరు చెప్పాల్సింది ఎందుకు ఈవెంట్. అవును ఏం రాస్తున్నావు ఆ మూలకెళ్ళిపోయావు ఇట్లా స్టార్టర్లో పెట్టుకొని అలా చెప్పండి. జై తెలంగాణ! జై తెలంగాణ! యా. యా. మేము ఇక్కడ అమెరికాలోని డల్లాస్ అనే నగరంలో తెలంగాణ వాదులం అందరం కలిసి ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మద్దతుకి మా వంతు కృషిగా మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. అయితే గత 15 నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ యొక్క ప్రాసెస్లో ఈ ఆంధ్ర వాళ్ళు అడ్డుపడి ఈ తెలంగాణను మాకు వచ్చే తెలంగాణ అడ్డుకున్న సమయంలో మేము ఇక్కడ ఎన్ఆర్ఐగా మేము ప్రజలకు తెలంగాణ పక్షాన ఉండి పోరాడుతున్నటువంటి మెసేజ్ పంపుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఒక భారతదేశపు అత్యున్నత ఒక వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాంగం కలిగినటువంటి భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి హోమ్ మినిస్టరు 28 లోపు తెలంగాణ ప్రకటిస్తున్నటువంటి ఆయన ఈరోజు యూటర్న్ తీసుకొని తెలంగాణ ఆపుతున్నాడు. ఇది ఒక దేశానికే ఒక మచ్చ ఇది. కాబట్టి మేము అయితే ఎన్ఆర్ఐగా ఈ అమెరికా నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే మన షిండే గారికి తెలంగాణను మీరు ఎప్పుడైతే 28 లోపు ఇస్తారని ప్రకటించారో ఎవరికి తలగకుండా 28 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామనేంత వరకు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నిద్రపోరు, ఎవరు కూడా ఊరుకోరు. ఇంకోటి ఎన్ఆర్ఐగా మేము కూడా ఇక్కడి ఒక భారత ప్రభుత్వానికి అప్పీల్ చేసేది ఏంటంటే సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, అలాగే మన షిండే గారికి, అహ్మద్ పటేల్కు, ఈ ఎవరైతే కోర్ కమిటీ వాళ్ళు ఉన్నారో దయచేసి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి
హైదరాబాద్కు ఉన్న తెలంగాణను ఇంకా ఆలస్యం చేయకుండా ప్రకటించాలన్నటువంటి దాన్ని మేము కొంచెం డిమాండ్ చేస్తున్నాము. ఈ తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్ ఇది ఒక మనిషి డిమాండ్ కాదు, ఒక పార్టీ డిమాండ్ కాదు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఈ ఆంధ్ర వాళ్ళు చేసేటువంటి లాబీలో మీరు పడకుండా మీరు తెలంగాణ ప్రజల పక్షాన ఉండి తెలంగాణ సాధించేంత వరకు ఏం చేసినా కానీ ఎలాంటి కార్యక్రమం చేసినా తెలంగాణ పక్షాన మీరు ఉంటారు. ఒకవేళ మీరు గిట్ట తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి కార్యక్రమం ఏం చేసినా మీరు తెలంగాణ ద్రోహులు మిగులుతారని చెప్పేసి మేము ఎన్ఆర్ఐ అమెరికా నుంచి మీకు ఖచ్చితంగా ఎలాంటి దానికైనా మేము తెలంగాణ ప్రజల పక్షం నుండి మిమ్మల్ని టార్గెట్ చేయించేటువంటి పని కంపల్సరీ అవుతామనేటువంటి మెసేజ్ కూడా మీకు హెచ్చరించడం జరుగుతున్నది. జై తెలంగాణ. జై తెలంగాణ. సెంటర్ నెక్స్ట్. బాబు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఇక జనాలు లేరు, అందరూ సైడ్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఇక్కడ వచ్చారంటే ఇంకా రెస్ట్ గురించి ఆలోచించదు, మధ్యలో రండి. అందరూ దీంట్లో పడాలి. వచ్చారంటే రెడీ అశ్విన్. డాలస్ ఎన్ఆర్ఐ తరఫున మా ఎన్ఆర్ఐలు జరుపుతున్నటువంటి ఈ పోరాటాన్ని రియల్గా అభినందనీయం. ఈ 30 రోజులుగా చాలా విధాలుగా తెలంగాణ రావడానికి చాలా కృషి చేసిన వారందరికీ అభినందనీయం చెప్పి తెలుపుతూ ఒక్క విషయం నేను మనవి చేయదలుచుకున్నాను. కొత్తగా అయిన వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి మీరు ఎంతసేపు పార్టీలు గెలుస్తామా, ఎన్ని ఓట్లు, వండవల్లి గారు ఏం చెప్తున్నారు, కేవీపీ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటలు విని 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఆకాంక్షను కనుక మీరు కనుక ఈసారి గౌరవించకపోతే రేపు తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు, నేషన్లో మీరు కాంగ్రెస్లో గవర్నమెంట్కి వచ్చే ఛాన్స్ ఉండదు. అలాగే కాంగ్రెస్కున్న చెడ్డ పేరును అలాగే తీసుకెళ్తూ ఉంటారని ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఈ ఎన్ఆర్ఐ తరఫున తెలంగాణ కోసం పోరాడే ప్రతి ఒక్కరూ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. అది ఏ పార్టీ వారైనా కానీ ఎవరైనా కానీ. ఈ సమయంలో తెలుగుదేశాన్ని పార్టీ నిజంగా అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంది. దానివల్ల తెలంగాణకు చాలా మేలైంది. టీఆర్ఎస్ కూడా కొంతవరకు గమనించాలి. అన్ని తెలంగాణ వాదులంతా కలిసి కట్టుగా వచ్చి తెలంగాణ సాధించేంత వరకు మనం కలిసికట్టు కొట్లాడదామని. జై తెలంగాణ. జై తెలంగాణ. నేను ఇంగ్లీష్లో లేదు, తెలుగులోనే మాట్లాడాలి. రెండు తెలుగు టీవీలు. అంటే రాహుల్ గాంధీకి కూడా అర్థం కావాలి కదా. రాహుల్ గాంధీ తెలుగు టీవీ ఎప్పుడు చూడాలి. ఇంగ్లీష్ లో మాట్లాడాలి. జై తెలంగాణ. నా పేరు శశికాంత్ కనపర్తి. నేను డాలస్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఇద్దరు మిత్రులు తెలుగులో మాట్లాడారు. నేను కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడి మన వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా అయిన రాహుల్ గాంధీకి ఐఎమ్ అపీలింగ్ దట్ ప్లీజ్ లుక్ ఇన్ టు అవర్ తెలంగాణ. ఇట్ ఈస్ formation of our own state. We are requesting this state to form since 50 years. Please don't believe anybody. Just look into our situation, our people, and look at the real things. I know that you are very young leader, and congratulations on your becoming a vice president. At the same time, we want to be happy making as a new Telangana state. Thank you. Jai Telangana. Jai Telangana. నెక్స్ట్ Sir. భయ్యా మైకులు రెండు నా కేబుల్ The power. పవన్ మాట్లాడలే. నువ్వు ఫైర్ బ్రాండ్ రా. రెడీ. కొంచెం మీరు వెనక్కి వెళ్తారా? సైడ్ కొంచెం క్లిక్ చేస్తారు ఇటు. బస్ భయ్యా నా మైక్ కనిపి ఓ పని చేయండి. ఆ సలక జేబులో పెట్టుకుని 2 చేతులతో మైకులు పట్టుకోండి. ఒక చేతితో అది ఒక చేతి అప్పుడు ఈజీ అవుతుంది. రెడీ? సార్ కాదు.
రఘు చెప్పు. అదే రఘు ఓకే కెమెరా అండ్ రోలింగ్. Krishna Radha. I have a request for the central leadership. Listen to the heartbeat of Telangana, not to the politicians who bring you fundraising money bags. Listen to the heartbeat of the Telangana people. That's all you need to do. End of the day, what matters is people and democracy. Be a statesman, Mr. Rajiv Gandhi. You just got elected, not a petty politician. Be a statesman and show your statesmanship right now. చూసుకుంటే ఈరోజు వస్తుంది రఘు వస్తుంది. అది అప్పీల్ చేయండి. I'm sorry. ఏం కాదు. భయ్యా 1.5 minute 2 minutes మాట్లాడచ్చు. అందరూ 30 minutes 30 seconds ఫినిష్ చేస్తున్నారు. రెడీ. ఒక్క నిమిషం కెమెరా ఎందుకు ఏం కాదు. రోల్. Hello, I have an appeal to our Prime Minister, Honorable Prime Minister Manmohan Singh. We Telangana NRIs from Dallas, USA, appeal to you to uphold the dignity of our largest democracy in the world by implementing Telangana State Declaration made in the Parliament on 9th December 2009. We implore you not to scramble to the immoral maneuvers of anybody and lower the dignity of our parliament. This is our sincere request from all our NRIs. We are here appealing you from Dallas, Texas. Thank you. అట్లే అందరూ ఇక్కడ మీరు పవన్ దా. ఎవరైతే రండి మెసేజ్ మాట్లాడు. కాస్త పవర్గా దగ్గర దగ్గర కెమెరా రోల్. నా పేరు వెంకటేష్ శర్మ అని నేను ఇక్కడ డాలస్ వాస్తవ్యుడిని. అయితే తెలంగాణ అనేది ఒక సామాన్య మానవుడి యొక్క ఆక్రందన, మనసు నుంచి చొంచుకొస్తున్న ప్రతిస్పందన. వేరే సమైక్యాంధ్ర అనేది పెత్తందారీ వ్యవస్థ యొక్క పెద్ద పోకడాలి. దానికి దీనికి పొంతన అనేది లేదు. కాబట్టి ఆంధ్ర వాసులైనా తెలంగాణ వాసులైనా అందరూ ఈ తెలంగాణ వాదంతో ఎవరికి సమస్య రాదు. కాబట్టి ఈ ఈ పెత్తందారీ వ్యవస్థ యొక్క కొమ్ములు వరచాలంటే ఈ తెలంగాణ అనేది ఏర్పడాలి. అప్పుడే ఇరు వర్గాలకు పరిష్కారం జరుగుతుంది. దీన్ని పెత్తందారీ వ్యవస్థ వ్యక్తులందరూ కలిసి దాన్ని చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి కట్టుగా ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. ఇది ఇరు వర్గాల మధ్యలో రెచ్చగొట్టే వ్యవహారం కాకుండా ఈ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాల్సిన విధంగా మనం పరిష్కరించుకోవాలి. కాబట్టి ఈ తెలంగాణ అనేదానికి సత్వరము పరిష్కారం చేయాలని కాంగ్రెస్ వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వము, కానీ ఈ సున్నితమైన వ్యవహారాన్ని వాళ్ళు కూడా ఆచితూచి చేస్తున్నారు. దానికి మేము ఒప్పుకుంటాము. కానీ దీనివలన ఎంతమందికి అన్యాయం జరుగుతుందనేది, ఎంతమంది పేద విద్యార్థులు బలి అవుతున్నారని, ఎంతమందికి నిరుద్యోగం ఏర్పడుతుందన్నది గ్రహించాలి. ఇక్కడ ఈ అభివృద్ధి ఇంకా ఎక్కువ జరగాలంటే ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని సపరేట్ చేస్తేనే ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అందరు గ్రహించి ఈ ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఇది ఎవరికి ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఇది వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దీనికి సహకరిస్తే
అందరికీ బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే దీన్ని పర్సనల్గా తీసుకొని రెచ్చగొట్టే విధానంగా కాకుండా అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని, ఇప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి దుష్ప్రచారం చేసి లాబింగ్ చేసి అన్యాయంగా లేనిపోని మాటలు కేంద్ర ప్రభుత్వానికి నేర్పించి ఇవన్నీ సమస్యలు తీసుకొస్తున్నారు తప్పితే సామాన్య మానవునికి ఎవ్వరికి కూడా ఈ తెలంగాణ మీద సరైన అవగాహన లేదు. ఈ ఎన్నో అపోహలు క్రియేట్ చేసి తెలంగాణ మీద చెడు ప్రచారం చేస్తున్న ప్రజలకు సరైన బుద్ధి చెప్పాలని ఇప్పుడు ఈరోజు ఇంతమంది దల్లాస్లో ఇంతమంది విద్యావేత్తలు ఇక్కడున్న వాళ్ళంతా మంచి మంచి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఏదో ఎవరో రెచ్చగొడితేనో ఎవరో చెప్పిన మాటలతోనో వచ్చి ఇక్కడ మాట్లాడతలేరు. వాళ్ళు ఎన్నో పత్రికలు చదివి ఎన్నో రోజుల నుంచి అనుభవం గడించి ఎన్నో సమస్యలను చూసి చిన్న ఉన్నప్పటి నుంచి తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళే ఇక్కడ వచ్చి వాళ్ళ మనోవేదనను వాళ్ళ మనోభావాలను వాళ్ళ ఆక్రందనను ఒక్కొక్క గుండె యొక్క ప్రతిస్పందన ఆపుకుంటూ ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఇది ఇక్కడున్న వాళ్ళు కూడా ఇంత ఆక్రోషిస్తున్నారంటే అక్కడున్న వాళ్ళు ఇంకెంత ఆక్రోషిస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందులోనూ పత్రికా మిత్రులు దీన్ని సరి అయిన విధానంగా ధైర్యంగా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దాని గురించి పూర్తి వివరణతోని అందరికీ అర్థమయ్యే విధంగా చూపించాలి. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు సరి అయిన బుద్ధి చెప్పాలి అని మేము వేడుకుంటున్నాము. కాబట్టి మీరందరూ సహకరించాలని. జై తెలంగాణ. బాబు ఎవరు మాట్లాడకపోతే మేము ప్యాకప్ చేస్తాం. ఇంకెవరైనా మాట్లాడతా? ఆయన వెనక జనాలు లేరు, అందరు పారిపోయారు. జన సమీకరణ పేపర్ పక్కన బలమంతా జనాల్లోనే. రెడీ గో. నా పేరు కృష్ణ తాడూరి. నేను ఇక్కడ డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. తెలంగాణ సోదరులకి ఆంధ్ర సోదరులకి నేను చెప్పొచ్చేది ఒకటే, తెలంగాణ ఏర్పడడం వల్ల ఆంధ్ర ప్రాంత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగవు, అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు. తెలంగాణ